మెకానిక్ రాకీ. సినిమాపై ఫ్యాషన్తో ఎవరి సాయం లేకుండా సోలోగా సినిమాలోకి ఎంట్రీ ఇచ్చి ఫలక్నామా దాస్తో హిట్ కొట్టాడు మాస్కా దాస్ యువ హీరో విశ్వక్సేన్. అతి తక్కువ సమయంలోనే 10 సినిమాలు తీసి తనకంటూ ప్రత్యేక శైలిని ఏర్పరచుకున్నాడు. ముఖ్యంగా కొత్త రకమైన కాన్సెప్ట్ కథలకు ప్రాధాన్యతనిస్తూ కెరీర్లో దూసుకెళ్తున్నాడు. తాజాగా మెకానిక్ రాఖీ అనే చిత్రంలో నటించి ప్రేక్షకుల ముందుకు ఈ శుక్రవారం వచ్చాడు. ముందుగా కథ విషయానికి వస్తే రాఖీ విశ్వక్సేన్ ఒక మెకానిక్. అతను తన తండ్రి నరేష్ తో కలిసి సొంత డ్రైవింగ్ స్కూల్లో పనిచేస్తుంటాడు. ఎట్లయినా సివిల్ ఇంజనీర్ అయిపోతాను. ఏంటి సివిల్ ఇంజనీర్? కంప్యూటర్ సైన్స్ చదివి. ఒకరోజు స్థానిక డాన్ సునీల్ అతనిపై దాడి చేసి అతని భూమిని స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నిస్తాడు. తన డ్రైవింగ్ స్కూల్స్ కాపాడుకోవడానికి 40 లక్షలు ఏర్పాటు చేయడానికి సమయం ఇవ్వాలని డాన్ని వేడుకుంటాడు రాఖీ. ఈ సమయంలో అతని తండ్రి నరేష్ మరణిస్తాడు. దీంతో తండ్రి 2 కోట్ల విలువైన బీమా పాలసీని కలిగి ఉన్నాడని రాఖీకి తెలుస్తుంది. ఆ డబ్బు కోసం అతను మాయా శ్రద్ధా శ్రీనాథ్ అనే బ్యాంక్ అధికారిని సంప్రదిస్తాడు. కానీ తన తండ్రి వీలునామాలో నామిని రాఖీ కాదని మరెవరో ఉన్నారని అతనికి తెలుస్తుంది. మరి కొత్త వ్యక్తి ఎవరు? బీమా పాలసీ వెనుక అసలు కథ ఏంటి? ఈ సెటప్లో మీనాక్షి చౌదరి ఎక్కడ కనిపిస్తుంది? రాఖీ తన తండ్రి విలువైన షెడ్డును కాపాడా లేదా? అనేక రకాల ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే ఈ సినిమా థియేటర్లో చూసి తెలుసుకోవాల్సిందే. 3 లెక్క పెట్టే లోపు గేటు లోపల ఎవడన్నా కనిపిస్తే ఒక్కొక్కడి గుత్తి గోల్ అయిపోతుంది. ఇక సినిమా గురించి విశ్లేషించుకుంటే విశ్వక్సేన్ మంచి కథలను ఎంచుకోవడంలో పేరుగాంచాడు. మెకానిక్ రాఖీతో కూడా అదే చేశాడు. మొదట విడుదల చేసిన ట్రైలర్ రొటీన్గా కమర్షియల్గా కనిపించినప్పటికీ సినిమాలోని అసలు సంఘర్షణ పాయింట్ని సెకండ్ హాఫ్లో రివీల్ చేసి వినోదాత్మకంగా ప్రదర్శించారు. ఒక్కొక్కడి ఇంజన్ తీసి గూష్మాండంలో బిగిస్తా. సెకండ్ హాఫ్ని బిగుతుగా ఆకర్షణీయంగా వివరించినందుకు క్రెడిట్ దర్శకుడు రవితేజకే చెందాలి. మనకి షేప్ అవుట్ చేసుడే కాదు, సెకండ్ హాఫ్లో వచ్చే ట్విస్ట్లు ఆసక్తిగా అనిపిస్తాయి. ముఖ్యంగా చివరి భాగంలో ప్రదర్శించిన థ్రిల్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి. సినిమా చివరి వరకు మంచి స్క్రీన్తో స్క్రీన్ ప్లే ఎంగేజ్ చేస్తూ ప్రేక్షకుల్ని కట్టిపడేస్తుంది. అలాగే వీటితో పాటుగా సినిమాలో కనిపించే సోషల్ మెసేజ్, దానికి అనుగుణంగా అల్లుకున్న కథనం మెప్పిస్తాయని చెప్పాలి. కావాలంటే నీకు డ్రైవింగ్ ఇట్లా నేర్పించేస్తా. డే అండ్ నైట్ పిక్ అండ్ డ్రాప్ అన్ని. ఇక పాత్రధారుల విషయానికి వస్తే హీరోగా విశ్వక్సేన్ మరోసారి తన మాస్ షేడ్తో దుమ్ము లేపాడని చెప్పాలి. షేప్ సెట్ చేసుడు కూడా తెలుసు. మంచి ఎమోషన్స్ తో పాటుగా పలు సీన్స్ వేరియేషన్స్ చూపించి తన ఫ్యాన్స్ కి మాస్ ఆడియన్స్ కి మంచి రష్ ఇచ్చాడని చెప్పాలి. అలాగే సినిమాలో ఇంకో మంచి విషయం మెయిన్ లీడ్ నటీనటులు. వారి పాత్రలు అంతా సినిమాలో ఆకట్టుకునే విధంగా డిజైన్ చేయడం బాగుందని చెప్పాలి. హీరోయిన్ గా మీనాక్షి చౌదరి డీసెంట్ రోల్ లో కనిపించి మంచి ఎమోషన్స్ తో ఆకట్టుకుంది. శ్రద్ధా శ్రీనాథ్ తన రోల్ తో ఇంప్రెస్ చేస్తుంది. తనపై వచ్చే ట్విస్ట్ సినిమా కథకి ఉపయోగపడిందని చెప్పొచ్చు. సో మాయ గారు మీ ఏజ్? డ్రైవింగ్ లైసెన్స్ కండి. 35 ఫేమ్ నటుడు విశ్వదేవ్ రాచకొండ మంచి రోల్ చేశాడు. అలాగే వారితో పాటుగా హర్షవర్ధన్, వైవా హర్ష తదితరులు తమ పాత్రల్లో మెప్పిస్తారు. ఎట్టుంది బండే? కస్టమర్లను ఎర్రెక్కియాలంటే ఈ మాత్రం ఎరుపు. ఇక సాంకేతిక పరంగా చూస్తే ఈ చిత్ర నిర్మాణ విలువలు బాగున్నాయి. సినిమా సెటప్ అంతా నీట్ గా ఉంది. జేక్స్ బిజోయ్ సాంగ్స్, బ్యాక్గ్రౌండ్ స్కోర్లు బాగున్నాయి. మనోజ్ రెడ్డి సినిమాటోగ్రఫీ బాగుంది. కొన్ని షార్ట్స్ లో మంచి ఫ్రేమ్స్ ని చూపించాడు. అన్వర్ అలీ స్టైలిష్ గా ఎడిటింగ్ బాగుంది. ఇక దర్శకుడు రవితేజ ముళ్ళపూడి విషయానికి వస్తే తాను ఈ చిత్రానికి మంచి వర్క్ అందించాడని చెప్పాలి. మెయిన్ గా సెకండ్ హాఫ్ ని డీల్ చేసిన విధానం ఇంప్రెసివ్ గా ఉంది.
రేసీ స్క్రీన్ ప్లే, క్రేజీ ట్విస్ట్లు ఆడియన్స్ ని ఎగ్జైట్ అయ్యేలా చేస్తాయి. మొత్తంగా ఈ సినిమా మాస్ ఎలిమెంట్స్ ట్విస్ట్లతో ప్రేక్షకులను మెప్పిస్తుందని చెప్పాలి. మాస్ అండ్ యాక్షన్ సస్పెన్స్ మూవీ చూడాలనుకునే వారికి ఈ సినిమా బాగా నచ్చుతుంది.